ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర సంచారం. శుక్రుడు ఆగస్టు 21వ తారీఖున రాత్రి 1:19 శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేసి సెప్టెంబర్ 12వ తారీఖు ఉదయం 6:26 వరకు కూడా శుక్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు. శుక్రుడు చంద్రుడి క్షేత్రంలోకి ఉంటున్నాడు. అంటే ఇక్కడ శుక్రుడు చంద్రుడు వచ్చేటప్పటికల్లా ఒక క్షేత్రంలో చేరటం వల్ల శుక్రచంద్రుల యొక్క స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చంద్రుడు క్షేత్రంలో శుక్రుడు ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది. చంద్రుడు మనోకారకుడు. మానసికంగా సైకలాజికల్గా డిజార్డర్గా సైకలాజికల్గా విల్ పవర్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా బాగలేకపోవాలన్నా చంద్రుడు కారణభూతుడవుతాడు. శుక్రుడు సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని కళత్రాన్ని లగ్జరీని ఇచ్చేవాడు శుక్రుడు. శుక్రుడు ఇక ఇలా ఒక రకంగా సుఖాన్ని ఇస్తుంటే, చంద్రుడు బాగలేదనుకోండి, సుఖాన్ని ఇవ్వకుండా మానసికంగా వేదనకు గురి చేస్తున్నాడా లేకపోతే వేదనకు గురి చేయట్లేదా, చంద్రుడు ఎలా ఉండబోతున్నాడు, చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఏంటి. ఎందుకంటే శత్రువు సంబంధించిన గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పరస్పరంగా ఆ క్షేత్రంలో ఉంటే శుక్రుడి యొక్క రిజల్ట్స్ ఏంటి. సహజంగా శుక్రుడు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, జన్మజాతకాలు కాదు. జన్మజాతకంలో శుక్రుడు ఏ విధంగా ఉండబోతున్నాడు, ఏ విధంగా ఉన్నాడు శుక్రుడు జన్మజాతకంలో, శుక్రుడు యొక్క కాంబినేషన్ ఎలా ఉంది వాడి యొక్క జాతకంలో, గోచారం అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని చూసుకోవాలి. మనం కంపల్సరీ చూసుకునే ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే ఎలా ఉండబోతున్నాడు. శుక్రుడు సహజంగా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి నుంచి? వాళ్ళ రాశి నుంచి. శుక్రుడు కళత్రకారకుడు, సుఖకారకుడు, భోగకారకుడు, సౌఖ్యకారకుడు. ఎలా ఉండబోతున్నాడో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలని మనం శుక్రగ్రహం అనేది అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. సింహరాశి వారికి శుక్రగ్రహ సంచారం. సింహరాశి వాళ్ళకి ద్వాదశంలో శుక్రుడు యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుంది గోచారీత్యా అంటే, సింహరాశి వాళ్ళకి సింహం, కన్య, తుల అంటే తృతీయాధిపతి శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం, అలానే ఇక్కడ దశమాధిపతి కూడా కావటం వల్ల ఇక్కడ సింహరాశి వాళ్ళకి శుక్రుడు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, సింహరాశికి అధిపతి రవి, అలానే శుక్రుడు వచ్చేటప్పటికల్లా శత్రువు అయిన చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉండటం, రవి అంటే రాస్యాధిపతి అయిన రవి శుక్రుడు యొక్క విషయాన్ని మనం ముందుగా వెళితే, ఇక్కడ రవి శుక్రుడికి శత్రువు. శుక్రుడు వచ్చేటప్పటికల్లా శుక్రగ్రహం ఉంది కదా, శుక్రుడికి కూడా రవి శత్రువులు అవుతారు. అంటే పరస్పరంగా ఇక్కడ శత్రువులు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అంటే అంటే శుక్రుడికి చంద్రుడు క్షేత్రంలో ఉంటున్న శత్రువు, రవి శుక్రుడు పరస్పరం కూడా శత్రువులు అవుతారు. కాబట్టి ఏ విధంగా ఉండబోతుందంటే, భార్యాభర్తల మధ్యలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వివాహాది శుభ కార్యక్రమాల్లో అనవసరంగా తలదూర్చకూడదు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఏకాభిప్రాయం లేకపోవటం, భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట అంటాం, భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంటాం, అన్యోన్యంగా దాంపత్యంగా లేకపోవటం, ఆందోళనకరంగా ఉండటం, అందరితో విరోధాలు కలగటం, శత్రువృద్ధి కలిగే అవకాశం ఉంటుంది, అనారోగ్యాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్యలో రిలేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఎప్పుడూ కూడా బాండింగ్ అనేది ఉండటం అవసరం. శుభ కార్యక్రమాలు, తలపెట్టిన కార్యక్రమాలు వీళ్ళు తల మీద పెట్టుకొని దాన్ని నిర్వహించలేక శుభ కార్యక్రమం మానసికంగా ఆందోళన పడటం, ఎవరైతే అనుకుంటున్నారో నిర్వహించండి అని చెప్పిన వ్యక్తుల దగ్గర వీళ్ళకి మధ్యలో వివాదాలు వచ్చేస్తాయి. అంటే అధిక కోపం పెరుగుతూ ఉంటుంది.
ఆ కోపం వల్ల కూడా ఉద్రిక్తమైన వాతావరణం బాగా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో కానీ, భార్య పిల్లల మధ్యలో కానీ, చుట్టాల్లో కానీ, బంధువుల్లో కానీ చాలా ఓపికగా ఉండి జీవితాన్ని అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయలేకపోవటం, అంతరాయం కలగటము, అలానే బంగారు ఆభరణాలని తాకట్టు పెట్టడం, బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగపరంగా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉద్యోగపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ప్రణాళికాబద్ధంగా ఆచితూచి అందరిని అడిగి వీళ్ళు చేయటం చాలా మంచిది. లేకపోతే ఏంటంటే అనవసరమైన విషయాలు, అనవసరమైన రాద్ధాంతాలు కాకుండా చాలా బహుజాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళారనుకోండి, మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను కొద్దిగా ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్ మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా శుక్రుడు ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది, శుక్రమహర్దశ కలిసి వస్తుందా రాదా? కొన్ని లగ్నాలకు శుక్రమహర్దశ కలిసి వస్తుంది, కొన్ని లగ్నాలకి శుక్రమహర్దశ కలిసి రాదు. సహజంగా ఏమిటి అంటే వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి, తులా లగ్నంలో జన్మించిన వాళ్ళకి శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంటుంది. అలానే మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి కూడా శుక్రమహర్దశ కలిసి వస్తుంటుంది. మనం ఏ మహర్దశలో కలిసి వచ్చిన వాళ్ళకి కలిసి వస్తుందో కూడా చూసుకోవాలి. అలానే మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకు కూడా శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంది. అయితే శుక్రుడు దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి? అంతర్దశల్లో బాగుపడవచ్చు, దశల్లో కూడా బాగుపడవచ్చు. అయితే శుక్రగ్రహం అనేది నీచ స్థానంలో ఉంటే ఒక రకంగాను, శుక్రుడు జన్మజాతకంలో శుక్రుడు రాహుతో కానీ, కేతువు కానీ కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా కుజుడితో కంజంక్షన్ కాకూడదు, శనితో కూడా కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో ఉండకూడదు. శుక్రుడు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం అనేది మంచిది కాదు. అంటే శుక్రుడు ఎవరు? కళత్రకారకుడు, అంటే వివాహకారకుడు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ జరగకుండా లైఫ్ లాంగ్లో శుక్రుడు అనుకూలత సాధిస్తేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం అనేది చాలా ఇంపార్టెంట్. శుక్రుడికి సహజంగా స్వక్షేత్రాలు వృషభము, తుల స్వక్షేత్రాలు. శుక్రుడు ఎక్కడుంటాడు? శుక్రుడు మీనం అనేది ఉచ్చక్షేత్రం. శుక్రుడికి నీచక్షేత్రం ఏంటంటే కన్యారాశి. కన్యలో ఉంటే నీచత్వం అనేది ఏర్పడుతుంది. అందువల్ల శుక్రుడు నీచరాశిలో ఉండకూడదు, పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. అలా ఒకవేళ మీ జన్మజాతకంలో ఉన్న గోచారంలో శుక్రగ్రహం మీకు బాగలేకపోయినా నేను చెప్పే పరిహారాలు పాటించండి. కానీ బర్త్ చార్ట్ని చూసే పరిహారం అనేది చేయాలి. సాధారణంగా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే ఏదైతే శుక్రుడికి చక్కగా కమలాక్షి స్తోత్ర పఠనం చేయటం, కమలాదేవిని అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, పాదరసపు లక్ష్మీ దేవిని ఆరాధన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయటం, శ్రీ సూక్తం పారాయణం చేయటం, మహాలక్ష్మి హోమం చేయటం. శుక్రగ్రహం బాగలేదు, మేము విడిపోతున్నాం, భార్యాభర్తల మధ్యలో బాండింగ్ అనేది లేదు అని అంటే ఖచ్చితంగా భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం, భృగుపాస్పదాస్త్ర హోమము, అలానే శుక్ర జపము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 10 శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు. భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం అంటే మామూలుకి చేయరు. అందువల్ల శుక్రుడు ఎలా ఉన్నాడు, నిజంగా బాగున్నాడా, మన జాతకంలో బాగలేదా? శుక్ర జపం ఉంటుంది. ఆ శుక్ర జపం చేయటం, బొబ్బర్లు దానం చేయటం, శుక్రుడి విగ్రహానికి పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో అభిషేకం చేయాలి శుక్రవారం రోజున. వీలైతే శుక్రవారం శుక్రహోరలో అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది. వీలైతే ఇంటి దగ్గర శుక్ర జపం చేయాలి. కానీ వాస్తవంగా వేదోక్త మంత్రం బ్రాహ్మణోత్తములు చేయాలి. అభిషేకాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తములతో చేస్తే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్రగ్రహం ఎప్పుడూ కూడా నీచస్థానంలో ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కన్యారాశిలో నీచత్వం అనేది శుక్రుడు ఉన్నాడనుకోండి, ఉదాహరణకి వివాహ బంధం అనేది కరెక్ట్గా బాండింగ్ ఉండదు. ఏదో రకంగా అరమరికలు, డబ్బు పరంగా ఫైనాన్షియల్ అనేది మన చేజారిపోవటం, అలానే వేరే వాళ్ళతో గొడవలు,
అక్రమ సంబంధాలు, స్త్రీ సౌఖ్యం లేకపోవటం, భర్త యొక్క సౌఖ్యం లేకపోవటం, ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యం లేకపోవటం, అనవసరమైన రిస్క్ చేసుకోవటం ఒకటి, వేరే వాళ్ళ విషయాలన్నీ కూడా మన మీద పడటం ఒకటి, అన్న స్త్రీలతోటి యువకులకి పరిచయాలు ఎక్కువగా పెరగటం, ఆ స్త్రీ మూలకంగా వాటి వల్ల భర్త మూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే శుక్రుడు ఏంటంటే కళలకి ఆరితేరినవాడు, అంటే కళారంగంలో వెళ్ళిన వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పారిశ్రామికంగా సినిమా పరిశ్రమలోకి వెళ్ళిన వ్యక్తులకు కూడా సినిమాల్లోకి చేరలేకపోవటం, మంచి పాత్రలు రాకపోవటం, డ్రామాలు వేయలేకపోవటం, సంగీతంలో డ్యాన్స్ లాంటి వాటి మీద కానీ, ఏదైతే వీణ కానీ, వైలిన్ కానీ, హార్మోని కానీ, ఏదైతే ఎక్స్ట్రా సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ మనం చేయలేకపోవటం. కళలు చాలా ఇంపార్టెంట్. అది ఆర్టింగ్ కానీ, పెయింటింగ్ కానీ, రైటింగ్ కానీ, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క కారకత్వాలు అంటారు. అంటే మ్యాటర్ స్టేటస్ని రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్. వీనస్ ప్లానెట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఒక రకంగా గురువు సంతానకారకుడైతే శుక్రుడు కూడా శుక్రకణాలు అంటాం కదా మనం, ఆయన కూడా సంతానాన్ని ప్రసాదించే కారకుడు శుక్రుడు కూడా. కాబట్టి శుక్రగ్రహాన్ని కూడా మనం ఒకసారి చూసుకుని ముందుకు వెళ్ళాలి. సర్వే జనా సుఖినో భవంతు.